మీ పేరు? ప్రదీప్. ఏం చేస్తుంటారు? నేను హెచ్ఆర్. ఎక్కడ బేసికల్? నాది పులివెందల. ఇక్కడ ఇక్కడ హౌసింగ్ బోర్డు బిహెచ్ఎల్లో ఉండే మా ఫాదర్కి జాబ్ వచ్చిందనమాట. సో ఇక్కడ 35 years నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చాలా వేడిగా ఉంది. దాంట్లో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు. జగన్ గారికి మైనస్ అవుతారంట, ప్లస్ అవుతారంటారు. ఇది జగన్ గారికి నెగిటివ్ అవుతుంది ఆబ్వియస్లీ. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు కెన్ సే పిఎం క్యాండిడేట్. ఆఫ్టర్ హిమ్ నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరు పిఎం క్యాండిడేట్ కారు. వీళ్ళ లోకల్ క్యాస్ట్ బట్టి వీళ్ళు ఎదుగుతున్నారు. అండ్ ఎవరైతే ప్రపంచాన్ని కానీ లేదంటే మన దేశాన్ని శాసించాలి అన్నప్పుడు వాళ్ళకి ఈ థాట్ ఉండకూడదు. సో వీళ్ళే ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఎవరు రైట్ క్యాండిడేట్ కాదు. అన్లెస్ అంటిల్ లైక్ ఒక రైట్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక సీట్ వచ్చింది లాస్ట్ టైము. సో హీఈస్ నాట్ ఎ రైట్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా అనుభవం కావాలి ఆయన రావాలంటే. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఓట్స్ వేస్తారు అని ఉండదు, జస్ట్ సపోర్ట్ చేస్తారు అది మూవీస్ బట్టి. సో హీఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ రైట్ క్యాండిడేట్. సో ఇంకా నెక్స్ట్ ఇతను మన చంద్రబాబు నాయుడు. సో హీఈస్ ఓల్డ్. సో మైండ్ కూడా కొంచెం లేట్గానే. ఆబ్వియస్లీ ఆయన చాలా డెవలప్మెంట్స్ చేశాడు, ఒప్పుకోవచ్చు. అలాగే వాళ్ళకి చేసుకున్నాడు కానీ ప్రజలకు చేసినట్లు ఏం లేదు. సో మొన్న జరిగిన ఒక ఇష్యూలో ఇక్కడ నుంచి ఐటీ వాళ్ళు వెళ్ళారు. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లాగా ఆంధ్ర తెలంగాణ అన్నట్లు మాట్లాడుకుంటున్నారు తప్ప మేము డెవలప్మెంట్ చేసామని. కానీ ఇక్కడున్న వాళ్ళు కూడా జనాలే కదా, అక్కడ వాళ్ళు జనాలే కదా. మరి ఇక్కడ నుంచి స్పెషల్గా చౌదరీస్ మేమే ఐటీ వాళ్ళం మేము వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు చౌదరీస్ క్యాస్ట్ మాత్రమే వెళ్ళింది, అందరూ సపోర్ట్ చేసినట్లు లేదు. సో అది కూడా ఫ్లాప్ అది. సో అది సపోర్ట్ చేసి వేస్ట్. సో చంద్రబాబు నాయుడు నెవర్. అండ్ అతని కొడుకు, అతనికి ఇంకా అనుభవం రావాలి. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్. సో అతను కూడా వస్తే సపోర్ట్ చేసుకుంటా. మీకు తెలుగుదేశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఆయనకు అనుభవం లేదు. సో నన్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎలక్టింగ్ లైక్ గెటింగ్ ఎలక్టెడ్ ఓవర్ దేర్. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని తీసుకొని ఇప్పుడు వస్తే అతనికే ఓట్స్ పడతాయి ఫర్ షూర్. ఇప్పుడు దావోస్లో మొన్న ఇంటర్నేషనల్ లెవెల్లో మీటింగ్ జరిగింది, అన్ని కంపెనీస్ వచ్చాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జగన్ వెళ్ళలేరు, మీరేమంటారు? జగన్ వెళ్ళలేదంటే అతని కాన్సెప్ట్ బట్టి ఇప్పుడు అతని కాన్సెప్ట్ బట్టి అతని ఆలోచన చూడండి. బేసిక్గా అతను పెట్టి పుట్టినాడు. సో అతనికి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ అంటే బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటారు. సో నాట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ అతనికి ఉన్నాయని. అతనికి చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సంపాదించాల్సిన అవసరం లేదు అంటే మాకు తెలిసిన బట్టి. సో అతను ప్రజలకు చేస్తున్నాడా అనేది ఎంతవరకు చేశాడో ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆబ్వియస్లీ. సో ఇప్పుడు దళితులకు చేస్తున్నాడా లేకపోతే క్రిస్టియన్స్ చేస్తున్నాడా, మళ్ళీ హిందూయిజంలో చేరాడు అతను. సో చేరిన తర్వాత దేవాలయాలు ఎక్కువ కూలిపోయాయి అని అన్నారు, ఆక్రమణకు గురి అయ్యాయి అని అంటున్నారు. సో దాన్ని బట్టి మనం ఏమనుకుంటాము, అతను కూడా రైట్ క్యాండిడేట్ కాదు అని అనుకోవాలి. సో మనకి ఇప్పుడు ఆంధ్ర మెయిన్గా అప్పుల్లో ఉంది, టు బి ఫ్రాంక్. అప్పుల్లో ఉన్నప్పుడు మరి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉండాలి అంటే నీకు ట్యాక్సేషన్స్ బాగా తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఇస్తాను అంటున్నావో, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ స్కూల్స్ డెవలప్ చేస్తున్నాను అంటున్నావో, ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో అక్కడ పెట్టావు, సో అక్కడ మార్క్స్ కొట్టేసావు. కాకపోతే ఇక్కడ ఏంటి, దేవాలయాలు పగలగొడుతున్నారు, ఆక్రమణాలకు గురవుతున్నాయి. సో అక్కడ నువ్వు ఫ్లాప్ అవుతున్నావు. సో నీకు ఓన్లీ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, క్రిస్టియన్స్ వీళ్ళవే ఓట్స్ వస్తున్నాయి కానీ హిందూస్ ఓట్స్ లేవు. మోర్ దెన్ 80% ఇండియాలో ఉన్నారు. సో ఆంధ్రాలో వచ్చి నీకు ఆబ్వియస్లీ ఆంధ్ర పర్సంటేజ్ వేసుకొని 80% వేసుకుంటే నువ్వు అక్కడ ఇంకే నాట్ గో అప్. ఎందుకంటే నువ్వు చేసే పని బట్టే నీకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది ఆబ్వియస్లీ 8 years క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఆయన్నే రావచ్చు అంటున్నాను అంతే. ఎందుకంటే ఇదే దీనివల్లనే. ఎందుకంటే 8 years క్యాల్కులేట్ చేసుకుంటే ఫస్ట్ 5 years వేసుకుంటారు. సో దాన్ని బట్టి సెకండ్ వేస్తారు అని అంటారు. కానీ ఆబ్వియస్లీ ఒక ప్యాటర్న్గా చూసుకుంటే ఈయన చేసిన ప్రాజెక్ట్స్ బట్టి అవి అయిపోతే జనాలకు నష్టం. కాబట్టి జనాలు ఆబ్వియస్లీ ఆ ప్రాజెక్ట్స్ కోసం కానీ ఆ డెవలప్మెంట్స్ ఎక్కడైతే అయిపోతాయో అనే భయంతో కాబట్టి ఆ 4 years నెక్స్ట్ ఆయన్నే ఎలక్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అసలు ఇది ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్షన్స్లో ఉచిత పథకాల మీద ప్రతి ఒక్కరు ఫోకస్ పెడతారు. అసలు ఉచిత పథకాలు ఇవ్వడం రైట్ అంటారా? ఉచిత పథకాలు రైట్ అంటే నీకు ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీస్లో ఉంటారు.
జనాలు. ఇప్పుడు ఎవ్వరు పావర్టీ లెవెల్లో లేరు. యాజ్ బీజేపీ వచ్చిన తర్వాత పావర్టీ లెవెల్లో ఎవరు లేరు ఇప్పుడు. సో వర్క్ చేస్తున్న కొద్దీ నీకు ఇప్పుడు ఒక కూల్ అతనికి కూడా, ఒక మేస్త్రికి కానీ అతను అండర్ కూల్ అతనికి కానీ మీకు 800 పర్ డే వస్తున్నాయి. అతను 1 అవర్ చేస్తాడా 2 అవర్స్ అని చేస్తారా అని కాదు. మేస్త్రికి వచ్చి నియర్లీ 13-1400 వస్తుంది. సో ఎవరు పావర్టీ లైన్లో లేరు. సో ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి దేనికి పనికిరాదు, సోమరిపోతలు చేసినట్లే ఉంటుంది. ఉచితం ఇవ్వాలంటే ఏం కాదు. ఉచితం ఇవ్వాలంటే నువ్వు మీకు కావాల్సింది రైతులకు ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నిన్నడే, మొన్నటి వరకు రైతులు అని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఐటీ ఉంటా కాబట్టి నాకేమొస్తుంది ఇక్కడ ఫ్రీ. ఇప్పుడు రేవంత్ అన్నారు నాకు బస్సులలో లేడీస్కి ఫ్రీ అన్నాడు, పెద్ద ఫ్లాప్ అది. నెక్స్ట్ వచ్చి బయట ఉన్న చిన్న చిన్న ఊర్లకి దానికి సపోర్ట్ చేశాడు, అక్కడ నుంచి వచ్చే ఓట్లు. ఇప్పుడు నేను ఇక్కడ సిటీలో ఉండి ఇక్కడ ఓడిపోయాడు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఎందుకు? ఇక్కడ వాళ్ళకి ఏం చేస్తాడు మరి? నువ్వు అక్కడ ఆలోచించావు, మరి ఇక్కడ కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మినిమం 2 అవర్స్ కరెంట్ పోతుంది ఇక్కడ. ఇది ఐటీ అంటే నీకు ఇక్కడ దగ్గర ఉంటారు ఐటీ పీపుల్ అందరూ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నెట్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కరెంట్ పోతే ఏం లాభం చెప్పండి? అప్పుడు నీకు అక్కడ ఆబ్వియస్లీ నీకు అక్కడ సీట్స్ తగ్గుతాయి కదా. అలాగే అక్కడ కూడా ప్రజలకి రైతు అంటే మనం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు గ్రీన్ గ్రీన్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏమైంది? అది తగ్గింది, వేరే పంజాబ్ ఇవి ఎక్కువైపోయింది. ఎందుకంటే మీలో మీరు ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ, అంతే. సో దాన్ని బట్టి ఏమో ఆలోచించాలంటే రైతులకు ఏమి ఇస్తున్నావు ఇస్తున్నావు, అది కరెక్ట్ ఉంది. నేను ఊరికి వెళ్ళాను, నాకు చూశాను, ఓకే వాటర్ సిస్టమ్ ఇలా ఉందా. సో వాటర్ అయితే ప్రాబ్లం లేకుండా మంచి అన్ని చోట్ల వస్తున్నాయి. సో నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? ఐటీ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు 3 లైక్ అమరావతి ఇంకా వైజాగ్లో పెట్టాను అంటున్నారు. సో ఇన్ని అవసరం లేదు కదా. అయితే ఆ కాన్సెప్ట్లోకి వస్తే 3 చోట్ల డెవలప్మెంట్స్ అనేది ఆలోచించి పెట్టాడు, మరి అది ఫ్లాప్ అయింది కదా. సో ఇప్పుడు కర్నూలు వాళ్ళకి, ఇప్పుడు రాయలసీమ ప్రదేశం భూమి అంతా వేరు. సో నువ్వు ఆలోచించాల్సింది అక్కడ భూమి సరిగ్గా లేదు కాబట్టి, అన్ని కొండలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం కావాలో అది డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర విజయవాడ అంటున్నారు, అది ఏంటంటే హోలీ ప్లేస్ కాబట్టి ఎక్కువ చాలామంది విజిట్ అవుతారు కాబట్టి మీరు దీనికి డెవలప్ చేసుకోవాలి. అది విజిటింగ్ వీళ్ళు వస్తారు కదా, టూరిస్టులకు చేసుకోవాలి. వైజాగ్ స్పాట్ ఏంటంటే మనకి ట్రేడింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ దాన్ని బట్టి ఆలోచించి అక్కడ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏం చేయకుండా జస్ట్ మాటలు చెప్పి ఉంటే అవ్వదు. ఎవడైనా సరే అంతే, ఎవరు ముగ్గురు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు చేయాలంటే కష్టం. సో ఈ డెవలప్మెంట్స్ ఉంటేనే అవుతాయి, లేకుంటే కాదు. ముందలా ఆలోచించుకుంటే అన్ని క్యాస్ట్ అన్ని రిలీజన్స్ ఒకటే ఉంటుంది ఇండియా కాబట్టి. సో దాని గురించి కాన్సెప్ట్ పెట్టి ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ 5 years బీజేపీ వస్తే కనుక క్యాస్ట్ సిస్టమ్ తీసేస్తారు, నెక్స్ట్ రిలీజన్ సిస్టమ్ అయిపోతుంది, తీసేస్తారు. సో డెవలప్మెంట్కే ఉంది. సో నీ స్టేట్కి ఎంత డెవలప్ చేసుకుంటావా అన్నది పాయింట్ ఉంటుంది ఇక్కడ. సో ఎవడు చేస్తాడు అనేది తెలియదు కదా మనకి. సో ఆలోచనలో పోతే డెవలప్ అవుతుంది. మెయిన్గా అక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు అప్పు తీసుకుంటున్నారు, అవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా, ట్యాక్సెస్ వసూలు చేయాలి. మరి అవన్నీ చేస్తేనే అవుతాయి, లేకపోతే కాదు కదా. మరి ఈ కాన్సెప్ట్ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అంతా ఆలోచిస్తేనే ఉంటుంది. దట్స్ ఇట్.